ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రియులారా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరికి మొరపెట్టాలి? మన బాధలను, మన సమస్యలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను మనము మన స్నేహితులకు చెప్పడానికి ఇష్టపడతాం. ప్రియులారా, ఉదయ కాలమందు దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుని యొక్క నామములో యొక్క ఉదయకాల సమయమందు ప్రియులారా, మరి ఎవరికి మనము మొరపెట్టాలి అనగా యేసుక్రీస్తు ప్రభువారికి, అనగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి నీవు మొరపెట్టినట్లయితే నీ కుటుంబంలో ఉన్న సమస్యలని దేవుడు ఉదయ కాలమందు విడిపించబోతున్నాడు. ప్రియులారా, ఈ యొక్క నేటి వాగ్దానంతో ముగించుకుందాం. ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం. మహాగణుడానికి స్తోత్రాలు. ఈ ఉదయ కాలమందు మాతో మాట్లాడారు ప్రభా. నాయన, మరి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. బిడ్డల ప్రభా, నీకు మొరపెడుతూ ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి బిడ్డ ప్రార్థన పూర్వకంగా వెళుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి ఉద్యోగములను దీవించండి. ఎవరైతే ప్రభా బలహీనతలో ఉన్నారో, ఎవరైతే తండ్రి వ్యాధితో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే కన్నీటిలో ఉన్నారో ప్రభా, ఎవరైతే అవమానములతో ఉన్నారో ప్రభా, బిడ్డలను మీరు ఓదార్చండి నాయన. కన్నీటిలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. అవమానంలో ఉన్న వారికి తండ్రి మరి నాయన నీ బలమనివ్వండి. నీ శక్తి చేత పైకి లేవనెత్తండి ప్రభా. స్తోత్రాలు. ఉదయకాలం మంది నీ దీవెనల చేత ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించి దీవించి ముందుకు నడిపించమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.